నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ఫస్ట్ టైం స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాము ఫంక్షన్స్ కానీ ఏదన్నా ఉంటే ఇంపార్టెంట్ ఇస్తే. ఈసారి న్యూ ఇయర్ సందర్భంగా ఇక్కడ రావడం జరిగింది. స్వామివారి ఆశీస్సులు తీసుకుని అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా రాబోయే సినిమాలు నేను తారక్తో దేవరా అనే సినిమా ఒకటి, అలాగే రామ్ చరణ్తో గేమ్ చేంజర్, ఈ రెండు సినిమాలు ప్రస్తుతానికి నా సెట్లో ఉన్నాయి. రెండింటిలో కూడా మంచి క్యారెక్టర్స్ చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్ అండి. సో న్యూ ఇయర్ సందర్భంగా ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకుంటున్నాం అండ్ అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాం. సినిమాలు అనౌన్స్ చేస్తాం. ప్రజెంట్ మన వైజయంతిలో ఛాంపియన్ అని ఒక మూవీ డిసెంబర్లో, చాలా టైం. సార్ ఫ్యామిలీ ఫోటోస్ అక్కడ సార్ ప్లీజ్. కొంచెం ముందు నేను చేతి హ్యాపీ న్యూ ఇయర్. వచ్చాను సార్. దూరడం వచ్చాను సార్. మీరు వచ్చాను సార్, వచ్చాను, నిలబడతాను. మీరు నెల నిలబడతాను, వచ్చేయండి. సరే వచ్చాను. వచ్చాను సార్. సార్ 1 సెకండ్. మీరు వచ్చాను సార్, మీరు నిలబడతాను సార్. సరే వచ్చాను సార్. మీరు అవసరం వదిలే సార్. ఒక ఫోటో సార్. ఓకే, థ్యాంక్ యూ. గేట్ అక్కడ కర్ర ఆడించుకుంటారు. ఫోటో తీసుకో సార్.
అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ఫస్ట్ టైం స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాము ఫంక్షన్స్ కానీ ఏదైనా ఉంటే ఇంపార్టెంట్ ఇస్తే. ఈసారి న్యూ ఇయర్ సందర్భంగా ఇక్కడ రావడం జరిగింది. స్వామివారి ఆశీస్సులు తీసుకుని అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా రాబోయే సినిమాలు నేను తారక్తో దేవరా అనే సినిమా ఒకటి, అలాగే రామ్ చరణ్తో గేమ్ చేంజర్, ఈ 2 సినిమాలు ప్రస్తుతానికి నా సెట్లో ఉన్నాయి. రెండింటిలో కూడా మంచి క్యారెక్టర్స్ చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్ అండి. సో న్యూ ఇయర్ సందర్భంగా ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకుంటున్నాం అండ్ అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాం. సినిమాలు అనౌన్స్ చేస్తాం. ప్రజెంట్ మన వైజయంతి ఛాంపియన్ అని ఒక మూవీ డిసెంబర్లో చాలా టైం